జై శ్రీరామకృష్ణ. దైవంతో సహజీవనం. స్వామి బ్రహ్మానంద మహారాజ్. ఉబ్బసము ఇతర అనారోగ్యాలతో బాధపడే స్వామీజీ ఆరోగ్యం గురించి బ్రహ్మానంద స్వామి ఎల్లప్పుడూ ఆందోళన చెందుతుండేవాడు. ఒకరోజు గిరీష్ ఘోష్ స్వామీజీని చూద్దామని బేలూరు మఠం వచ్చారు. ఆయనకి ఆరోగ్యం బాగాలేక మంచము పట్టి ఉన్నారని విన్నారు. కొద్దిసేపటి తర్వాత గిరీష్ స్వామీజీని క్రింద అంతస్తులో చూసి, నీకు ఒంట్లో బొత్తిగా బాగలేదని విన్నానే అన్నారు. స్వామీజీ నవ్వుతూ చమత్కారంగా, చూడు, నేను కళ్ళు మూసుకోగానే ఆందోళనగానున్న రాజా అంటే బ్రహ్మానంద స్వామి ముఖం కనిపిస్తుంది. ఆయన సంతోషంగా ఉండటం కోసమే నేను ఇప్పుడు లేచి నడుస్తున్నాను. అతను నన్ను రోగిని చేద్దామని అనుకుంటున్నాడు. నిజానికి నేను బాగానే ఉన్నాను అన్నారు. ఆ తర్వాత స్వామీజీ బ్రహ్మానందుని సమస్త నిర్వహణ సామర్థ్యాన్ని ఈ విధంగా కొనియాడారు. రాజా, చేసే పనిని చూసి ఆశ్చర్యచకితుడనవుతున్నాను. మఠాన్ని ఎంత బాగా నిర్వహిస్తున్నాడు. శ్రీరామకృష్ణులు అతన్ని గురించి రాజా ఒక పెద్ద రాజ్యాన్నే పరిపాలించగలడు అనేవారు. జై శ్రీరామకృష్ణ.